మళ్ళీ మా ప్రాంత బిడ్డ మా నవీన్ యాదవ్ ఇస్తామని చెప్పి ఏంటి పోయినా అక్కడ అడిగినా చెల్లిని అడిగినా హోటల్ అడిగినా టీ కొట్టు అడిగినా గల్లి అడిగినా నవీన్ చేకూరుతాంటున్నారు. నా సత్తా ఏందో నేను 10 ఏళ్ళలో చూపించాలి అని రాముడు ఎట్లా బొబ్బలు పెడుతుండు. మరి మున్సిపల్ శాఖ ఇప్పుడు పెద్ద మనిషి రేవంతం అయ్యని అది తాళం వేసుకొని తాళం చేయి మొదలారేం కట్టుకుంటాట. అది ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉందాట. మరి ఆయన నన్ను గిట్లా అంటాడా? నా సత్తా ఏందో నేను చూపించలేదా అని రాములు అంటుండు. మరి ఎవరిది తప్పు? ఇప్పుడు జనాలు ఎవరిని అనుకోవాలి? ఇప్పుడు ఆ చెత్త పేరుకపోవడానికి కారణం నువ్వే 10 ఏళ్ళ నీ పాలనలా. మరి నువ్వు మున్సిపల్ మంత్రిగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీస్ ను ఏ రకంగా డెవలప్ చేసినావు, ఏ రకంగా డ్రైనేజ్ చేసినావు, ఏ రకంగా ఆ నాళాలు కట్టినావు, ఎక్కడ చేసినావు? నీ టైంలో నాళాలంతా ఆక్రమించుకున్నానే కదా. మేము ఆక్రమదారుల మీద ఇవాళ బుల్డోజర్ పెడితే కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా, అరే అంటే నాళాలు ఆక్రమించుకొని పేద ప్రజలంతా స్లమ్ ఏరియాలో మునిగిపోతుంటే అక్రమార్కులు ఆక్రమించుకుంటే వాటి తీయొద్దా? మేము పేదోళ్ళకి ఇల్లు కడుతున్నాం, ఆక్రమంగా ఆక్రమించుకున్న బుల్డోజర్ చెప్తుంది తప్ప నీ కారు ఎప్పుడో షెడ్డుకు పోయాయి. ఇంకా నీ కారు ఎక్కడిది? అసెంబ్లీలో 30 సీట్లు వస్తాయి, పార్లమెంట్ లో గుండు సున్ను వచ్చాయి.